ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను, చిత్తగించండి. మరియు పెద్ద సంఖ్యలను చేతబట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల యొక్క దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడచు వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగమును గమనించినట్లయితే మానవ జాతికి అతి గొప్ప శుభవార్త ఇక్కడ వ్రాయబడి ఉన్నది. అదేమిటంటే సాతానును దేవుడు 1000 సంవత్సరములు బంధించబోవుచున్నాడు. 1000 సంవత్సరములు సాతాను బంధించబడినప్పుడు జరిగేది ఏమిటంటే వాడు జనములను ఇక మోసము చేయలేడు. ఆ 1000 ఏళ్ల పాటు వాడి జనములను మోసపరచకుండునట్లు వాణ్ణి దేవుడు బంధించి వేస్తున్నాడట. సాతాను ప్రజలకు మోసము చేయనప్పుడు ఏం జరుగుతుంది? ప్రజలందరూ సత్యాన్ని గ్రహించగలుగుతారు. ఈనాడు ప్రజలు సత్యమును గ్రహించకపోవడానికి కారణం ఏమిటంటే సాతాను వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేస్తున్నాడు. కనుక ప్రజలు సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. అంతేకాదు సాతాను ప్రభావము వలన పాపము అధికమైపోతోంది. పాపమును బట్టి దేవుని శాపము భూమి మీద అధికమవుతోంది. ప్రకృతి చక్రము లయ తాళం తప్పిందన్నమాట. అకాల వర్షాలు, అకాలపు ఎండలు, అకాలపు తుఫానులు, వరదలు, ప్రకృతి ప్రళయాలు, విలయాలు, భీభత్సం, భూకంపాలు ఇవన్నీ వస్తున్నాయి. దేవుని బిడ్డలారా, సాతానును దేవుడు బంధించే ఒక శుభ సమయం 1000 సంవత్సరాల పాటు భూమికి దేవుడు అనుగ్రహిస్తున్నాడని, ఆ శుభ సమయము రానయ్యున్నదని లేఖనాలలో దేవుడు ఏనాడో ప్రత్యక్షపరిచాడు. ఆ 1000 సంవత్సరముల పాటు ఇంకొక అద్భుత సంఘటన జరగబోతోంది. అదేమిటంటే 2000 సంవత్సరాల క్రితం భూమి మీద యజ్ఞముగా యాగముగా మరణించి లేచిన యేసయ్య ఆ 1000 ఏళ్ల కాలంలో ఈ భూమి మీద శరీరధారిగా ఉంటాడు. ఇప్పుడు మీరు నన్ను ఎలా చూస్తున్నారో అలాగూ యేసును మీరు చూడగలరు, మనమందరం చూడగలరు. వెళ్ళొచ్చు, ఆయన దగ్గరికి సెకండ్ ఇవ్వచ్చు, అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి మాట్లాడవచ్చు. లోకంలో అందరికీ దర్శనమిస్తూ ఉంటాడు ఆయన. ఆ 1000 సంవత్సరాల పాటు రాజ్యము చేసేవారు ఎవరు అంటే క్రీస్తు రాజ్యం చేస్తాడు. క్రీస్తుతో పాటు ఆయన సంఘము కూడా రాజ్యం చేస్తారు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం దయచేసి 4వ వచనం చూడండి. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. 6వ వచనము చివరన వీరు దేవునికిని క్రీస్తునకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలు రాజ్యము చేయుదురు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు వారు భూమి మీదకి దిగి వచ్చి 1000 సంవత్సరములు రాజ్యము చేస్తాడు.
ఆనాడు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన యందు నిద్రించి మరణించి తిరిగి లేచిన పునరుద్ధాన భక్తులు బ్రతికున్నవారు మహిమ శరీరాలుగా మార్చబడి వారు వీరు కలిసి యేసుతో పాటు రాజ్యం చేస్తారు. అది బైబిల్ సెలవిస్తున్నటువంటి భవిష్యత్ సంభవం, భవిష్యత్ ప్రవచనం. అయితే ప్రియులారా, ఈ 1000 ఏళ్ల పరిపాలన అబద్ధము అని చెప్పే కొన్ని గుంపులు ఉన్నాయి, కొంతమంది బోధకులు ఉన్నారు. బైబిల్ వ్యాఖ్యాన పద్ధతులు తెలియకపోతే ఏమి జరుగుతుందో, ఎలాంటి అసత్య బోధలు పుడతాయో ఇది మీకు చక్కని తార్కాణము, చక్కని రుజువు. అసత్య బోధలు కూడా సత్యములాగానే కనిపిస్తాయి. ఇంకో విషయం కూడా చెబుతాను. అసత్యము చెప్పువారందరూ దుర్మార్గులు కాదు. అసత్యం చెప్పే వాళ్ళందరూ దుష్టులు, దుర్మార్గులు, భ్రష్టులు అని అనుకోవద్దు. ఎందుకంటే అది వారి అజ్ఞానము, అమాయకత్వమై ఉండొచ్చు. వారు చాలా యథార్థంగా నమ్ముతున్నారు, అది తప్పది. తప్పునే యథార్థంగా నమ్ముతున్నారు. కనుక వ్యక్తుల మీద మనకు వివక్ష కానీ ద్వేషము కానీ లేదు. మనకు కావలసింది సత్యం. సత్యం. మనకు ఒకటే వ్యక్తి మీద ఇంట్రెస్ట్ ఉందండి. మనకున్న శ్రద్ధ, ఆసక్తి, ప్రేమ, అభిమానం యేసయ్య మీద. మనకున్న ద్వేషం అంతా ఇంకో వ్యక్తి మీద, వాడు సైతాను. అబద్ధము మనకు విరోధి, సత్యము మనకు చుట్టం. సత్య స్వరూపి అని యేసయ్య మనకు బంధువు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. క్రీస్తు ప్రభువు యొక్క 1000 ఏళ్ల రాజ్యం ఒకటి ఉన్నది, రాబోవచ్చున్నదని ప్రస్తుతము చదివిన లేఖన భాగంలో స్పష్టంగా వ్రాయబడి ఉండగా, అసలు ఆ 1000 ఏళ్ల రాజ్యం అబద్ధం అండి బాబు, 1000 ఏళ్ల రాజ్యం లేదు, ఏమీ లేదు అని చెబుతున్న బోధకులు కొందరు ఉన్నారు. అలాంటి వారిలో ఈ ప్రాంతాలకు బాగా తెలిసిన ఒక బోధకుడు శ్రీ పిడి సుందర్రావు గారు. ఆయన ఒకడు ఇది మొదలుపెట్టింది ఆయన కాదండి ఈ బోధ. ఆయన చర్చ్ ఆఫ్ క్రైస్ట్ బ్యాక్గ్రౌండ్ కనుక చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వారందరిది అదే పంథ. ఈ 1000 ఏళ్ల రాజ్యం విషయంలో ఆయన గారిది కూడా అదే పంథ. నేను ఎవరిని దూషించను. దమ్ముంటే రండి, దమ్ముంటే మాట్లాడండి అనే మాటలు మేము వాడం. ఎందుకంటే సభా మర్యాద ఉంది, దేవుని సంఘ మర్యాద ఉంది. దమ్ముంటే రండి అని మేము అనం. ఎందుకంటే మాకు దమ్ము లేక కాదు, ఉంది. 1000 సింహాలకు ఉన్నంత దమ్ము ఉంది. కానీ ఆ మాటలు మనం మాట్లాడకూడదు. అవసరమైతే రండి మాట్లాడదామని చెప్పాం. బహిరంగ లేఖ రాశాం. వారు మాకు డేట్లు ఇస్తానన్నారు. ఎప్పుడు డేట్ ఇస్తారో బహిరంగంగా వారితో చర్చిస్తాం. మీకందరికీ కబురు పెడతాం. అందరూ రండి, మా బహిరంగ చర్చను మీరు చూడొచ్చు. అప్పుడు నేను ఎలా మాట్లాడతానో ఆయన ఎలా మాట్లాడతాడో మీకు భేదం తెలిసిపోతుంది. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వారిది, ఇప్పుడు సుందర్రావు గారిది ఒక పంథ అన్నమాట. ఏమిటంటే 1000 ఏళ్ల రాజ్యము లేదు, అబద్ధము అని. వారి బోధ ఏంటంటే 1000 ఏళ్ల రాజ్యం ఇదే ఇప్పుడు జరుగుతుంది అని. 1000 ఏళ్ల రాజ్యం ఎప్పుడు ప్రారంభమైందంటే వారు చెప్పేది ఏంటంటే పెంతెకోస్తు పండగ నాడు పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు 1000 ఏళ్ల రాజ్యం ప్రారంభమైందట. పెంతెకోస్తు పండగ నాడు పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు ఏం ప్రారంభమైంది? 1000 ఏళ్ల పరిపాలన మొదలైందట. మరి 1000 ఏళ్ల పరిపాలన మొదలై 2000 ఏళ్ళు అయిపోయింది కదా అని మనం అడుగుతాం. దానికి వారేం చెబుతారంటే, అక్కడే మీరు పప్పులో కాలేశారు ఓసీర్ గారు. అసలు 1000 ఏళ్ల పాలన అనేదే 1000 ఏళ్ళు కాదు. 1000 ఏళ్ళు అనగా సుదీర్ఘమైన కాలము అని అర్థము అని వారి వ్యాఖ్యానం. ప్రకటన గ్రంథములోని సంఖ్యలు ఏవి వాస్తవ సంఖ్యలు కాదు అని వారి యొక్క వ్యాఖ్యానము. యేసు ప్రభువు వారికి 7 కొమ్ములు ఉన్నాయని వ్రాయబడి ఉంది ప్రకటన గ్రంథంలో. 7 కన్నులు ఉన్నాయట. మళ్ళీ
ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6 చదవమా. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్య వధింపబడినట్లుండిన ఒక గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచి తిని, ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండను. గొర్రెపిల్ల అంటే ఎవరు చెప్పండి? యేసు ప్రభు వారే కదా. గొర్రెపిల్లకు ఎన్ని కన్నులు ఉన్నాయంట? మరి 7 కన్నులు ఉన్నాయా? ఎన్ని కన్నులు ఉన్నాయి? ఏమండి? 2. మరి 7 కొమ్ములు ఉన్నాయా? 7 కన్నులు అన్నాడంటే 7 అంటే 7 కాదు. ఏమండి? దేవుని బిడ్డలారా, ఉపమాన భాష 7 అనే సంఖ్య సంపూర్ణతకు చిహ్నము కదా. 7 కన్నులు, కన్ను అంటే జ్ఞానమునకు సూచన. జ్ఞానేంద్రియాలలో కన్ను ప్రధానమైనది. కన్నులు జ్ఞానమునకు సూచన. జ్ఞానికి కన్నులు తలలో ఉన్నవి అన్నాడు ప్రసంగి 2:14. జ్ఞానికి కన్నులు తలలోపల ఉన్నాయట. అంటే జ్ఞాననేత్రములు అనే అర్థం. ఏమిటి? తలలోపల ఉండేది ఏమిటండి? జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానాన్ని ఏమన్నారు? నేత్రములతో పోల్చారన్నమాట. తలకాయ లోపల మెదడు ఉంటుంది, మెదడు లోపల సమాచారం, జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానాన్ని ఏమన్నారంటే జ్ఞానికి కన్నులు తల లోపల ఉన్నవి. ఆ జ్ఞానమును కన్నులతో పోల్చి ఇక్కడ ఏమంటున్నాడు? 7 కన్నులు కలిగిన వాడు. 7 అనగా సంపూర్ణత, కన్నులు అనగా జ్ఞానము. కనుక 7 కన్నులు అంటే సంపూర్ణ జ్ఞానము కలిగిన వాడని అర్థం. కొమ్ము అనగా అర్థం ఏంటి? శక్తి. ఏరా కొమ్ములు వచ్చినాయిరా, కొమ్ములు వచ్చినాయి అని అడుగుతారు ఎవడైనా కాస్త గర్వంగా మాట్లాడితే. అంటే అర్థం ఏంటంటే కొమ్మును అధికారమునకు సూచనగా, బలమునకు సూచనగా, శక్తికి సూచనగా మనుషులు ఉపయోగిస్తూ ఉంటారు. యేసు ప్రభువుకు 7 కొమ్ములు ఉన్నదంటే 7 అనగా మళ్ళీ చెప్పండి సంపూర్ణత, కొమ్ములు అనగా శక్తియు అధికారమును. కనుక 7 కొమ్ములంటే సంపూర్ణ శక్తి, సంపూర్ణ అధికారం. కనుక 7 కొమ్ములు అనగా 7 కొమ్ములు కాదు, 7 కన్నులు అనగా 7 కన్నులు కాదు. యేసు ప్రభువు వారు ఎన్ని దీపస్తంభాల మధ్యలో సంచరిస్తున్నారు అంటే ఆ 7 సంఘాల్లోనే ఉన్నాడు ఆయన. ఎఫెసు, స్ముర్న, పెర్గము, థియతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికయ, ఈ 7 సంఘాలు. 7 సంఘాల్లోనే ఉన్నాడా అని అంటారేమో. ఇప్పుడు ఆ రోజుల్లో కొరింథు సంఘం ఉంది కదా, రోమా సంఘం ఉంది కదా, హెబ్రీ సంఘం ఉంది కదా. హెబ్రీ పత్రిక రాశారంటే హెబ్రీలో సంఘం లేదు. రోమా పత్రిక రాశారంటే రోమా సంఘం లేదు. గలతీ పత్రిక రాశారు, గలతీ సంఘం లేదు. ఎఫెసు, స్ముర్న, పెర్గము, థియతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికయ మధ్యలో ఉన్న ప్రభువు ఈ 7 సంఘాల్లో ఉన్నట్ట. మరి కొరింథు సంఘం ఎటుపోయింది? గలతీ సంఘం ఎటుపోయింది? తెసలోనిక సంఘం ఏమైపోయింది? ఘనులు అని చెప్పిన బెరయ సంఘం ఏమైపోయింది? అంతగా బెరయ వారు లేఖనాలు పరిశోధిస్తూ ఉంటే మరి బెరయ సంఘంలో యేసయ్య లేనట్టే కదా. మరి 7 దీపస్తంభాల మధ్యలోనే ఉన్నాడా యేసయ్య? కాదు కాదు. 2-3 ఎక్కడ కూడుకుంటే అక్కడల్లా యేసయ్య ఉన్నాడు, ఉంటాడు. ఎన్ని వేల చోట్ల, ఎన్ని వేల గుంపులు, ఎన్ని వేల సంఘాలు కూడుకున్నా అన్ని సంఘాల్లో యేసయ్య ఉన్నాడు. మరి 7 సంఘాలు అని ఎందుకన్నాడు? మరలా 7 అనగా సంపూర్ణత. 7 సంఘములనగా సంఘములన్నిటి మధ్యలో సంచరించుచున్న వాడని అర్థము. నేను ఏ పాయింట్లో ఉన్నానో మీకు గుర్తుందా? ప్రకటన గ్రంథములోని సంఖ్యలేవి అక్షరార్థమైన సంఖ్యలు కాదు అని డిమాన్స్ట్రేట్ చేయడానికి
ఈ 1000 రాజ్యములు వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళు చెప్పే వాదన ఇప్పుడు నేను చెప్తున్నా. అసలు 1000 అంటే 1000 కాదు. ప్రకటనలోని సంఖ్యలన్నీ కూడా ఉపమానార్థకమైనవి. అవి మెటఫోరికల్ ఫిగరేటివ్ నంబర్స్. 7 కన్నులంటే 7 కళ్ళు కానట్టే, 7 కొమ్ములు కాదు అన్నట్టే. ఈ 1000 రాజ్యము 1000 రాజ్యం కాదు. అలాగే 144,000 మంది అంటే 144,000 మంది కాదు. ప్రకటన గ్రంథము 14:1 చూడండి. ప్రకటన 14:1 మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతము మీద నిలబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును ముసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో పాటు సియోను కొండ మీద ఉండిరి. యేసయ్యతో పాటు సియోను కొండ మీద ఎంతమంది ఉంటారు? 144,000 మంది ఉంటారు. అంతేనా? ఇంకెవరు ఉండరా? దేవుని బిడ్డలారా, ఈనాడు క్రైస్తవ సంఘము, రక్షణ పొందిన విశ్వాసులు, నేను యేసయ్య బిడ్డను అని చెప్పుకునేవారు ఒక భారతదేశంలోనే ఎంతమంది ఉన్నారు? కనీసము 3 కోట్ల మంది కంటే ఎక్కువ ఉన్నారు. 100 కోట్ల జనాభా. ఈ 100 కోట్ల జనాభాలో 3% కనీసం క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు. చెప్పుకోకుండా ఎంతమంది ఉన్నారు? రిజర్వేషన్లు పోతాయని ఏమండి, ఈ ఇతరత్రా ఉండే ఆ ప్రలోభాలకు గురి చాలామంది చెప్పుకోవట్లేదు. నేను క్రైస్తవుడని ఆన్ రికార్డు ఉన్న వాళ్ళే 3 కోట్ల మంది. ఇక వాళ్ళందరూ కలుపుకుంటే 5 కోట్లు అవుతారు. నామకార్థులు, పండగ క్రైస్తవులు అందరూ కలుపుకుంటే రికార్డు మీద ఉండరు వాళ్ళు. ఏదో అక్కడ ఎల్లయ్య ఇక్కడ ఏలియా అలాగా నడుస్తూ ఉంటుంది. అవన్నీ లెక్కలు పెట్టుకుంటే కనుక 5 కోట్లు అయిపోతారు. దేవుని బిడ్డలారా, ఇంతకు ఈ లెక్క ఎందుకు చెప్పానంటే, ఒక ఇండియాలోనే ఈ తరంలోనే 3 కోట్ల మంది ఉన్నారు. సియోను కొండ మీద ఎంతమంది ఉన్నారట? 1,44,000. మొన్న జాయిస్ మేయరమ్మ మీటింగులకి 5 లక్షలు ఏమో వచ్చారట జనం. 1,44,000 ఏంటండి? ఇండియాలోనే ఇంతమంది ఉంటే మరి పాల్ యాంకిచో గారి సంఘం, బెనిహిన్ గారి సంఘం, బిల్లి గ్రహం గారి సంఘం, ఇంకా వీళ్ళు మారిసురులో గారి సంఘం, ఇవన్నీ కలిస్తే ఎన్ని కోట్ల మంది ఉంటారు? ప్రపంచ జనాభాలో 3/2 మంది క్రైస్తవులే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఇండియాలో వచ్చి మనం మైనారిటీ అంటున్నారు. లోకం మొత్తం మీద చూసుకుంటే వాడే మైనారిటీ, మనమే మెజారిటీ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇన్ని కోట్ల మంది, 100 కోట్ల మంది ఉన్నారండి. యేసయ్య నా దేవుడు అని ఆరాధించేవారు 100 కోట్ల మంది ఉన్నారు. హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్. కానీ సియోను కొండ మీద ఎంతమంది ఉన్నారట? ఏమిటంటే మరి దారుణం. 1,40,000 కూడా కాదు, 1,44,000 అంటే 1,00,000 6,000 తక్కువ. అంతమందేనా సియోను కొండకి వెళ్ళడం? కాదు. 1,44,000 మంది అనగా ఉపమాన సంఖ్య. మొత్తం 2,000 ఏండ్ల సంఘయుగం అంతటిలో రక్షణ పొందిన కోటాన కోట్ల మంది, 100 కోట్ల మంది అందరికీ కలిపి పెట్టిన ఉపమాన సంఖ్య 1,44,000. ఎక్స్క్యూజ్ మీ. 7 కొమ్ములంటే 7 కొమ్ములు కాదు, 7 కళ్ళంటే 7 కన్నులు కాదు, 1,44,000 అంటే 1,44,000 కాదు. నా యుగాంతం అనే గ్రంథం చదవండి, అందులో విపులంగా రాశాను. యుగాంతం అనే గ్రంథం మళ్ళీ చదువుతూనే ఉండాలి. 25 సార్లు 30 సార్లు చదివానండి అని నాకు చెప్పిన బైబిల్ కాలేజ్ ప్రొఫెసర్లు ఉన్నారు కొంతమంది. అమెరికాలో, లండన్లో, ఇండియాలో కూడా ఉన్నారు.
దేవుని బిడ్డలారా, 12 × 12 144 అవుతుంది పరలోక పట్టణపు సంఖ్య. మీకు ఒక పాట తెలుసో లేదో, దేవుని సముఖ జీవ కవిలేలో నీ పేరున్న పాట తెలుసా మీకు? ఆ పాట పాడదాం. దేవుని సముఖ జీవ కవిలేలో, దేవుని సముఖ జీవ కవిలేలో నీ పేరున్నదా, నా పేరున్నదా. దేవుని సముఖ జీవ జీవ కవిలేలో నీ పేరున్నదా, నా పేరున్నదా. పరిశుద్ధ యెరూషలేము సంఖ్య, పరిశుద్ధ గ్రంథము సూచించు. పరిశుద్ధ యెరూషలేము సంఖ్య, పరిశుద్ధ గ్రంథము సూచించు. సర్వోన్నతుని పురములలో, సర్వోన్నతుని పురములలో నీ పేరున్నదా, నా పేరున్నదా. దేవుని సముఖ జీవ కవిలేలో, దేవుని సముఖ జీవ కవిలేలో నీ పేరున్నదా, నా పేరు. ఏమన్నాడు కవి? సూర్యారావు గారని హైదరాబాద్లో విఎస్టీ వజీర్ సుల్తాన్ టొబాకో కంపెనీలో పనిచేసేవారు. సూర్యారావు గారు చనిపోయారు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆయన రాసిన పాట ఇది. పరిశుద్ధ యెరూషలేము సంఖ్య, పరిశుద్ధ గ్రంథము సూచించును అన్నాడు. ఏమిటి ఆ సంఖ్య? ఎప్పుడైనా ఆలోచించారా? నేను ఎప్పుడు చెబుతున్నా, పాటలు నిర్లక్ష్యంగా పాడకండి. అందులో పెద్ద పెద్ద ప్రసంగాల గనులు ఉన్నాయి. ఏదో పాడేసేసారు, చప్పట్లు డ్రమ్ము కొట్టేసి పాడేసారు. ఈ డ్రమ్ములు కొట్టేసి అసలు బుర్ర పని చేయకుండా అయిపోతారు. అసలు కడుపులో గుద్దినట్టు ఉంటుంటే ఇంకా బుర్ర ఏం పని చేస్తుందండి? డ్రమ్ అయినా కాస్త నిదానంగా కొట్టొచ్చు. సున్నితంగా కొట్టేవాళ్ళు, డ్రమ్ము తబలా కంటే సున్నితంగా కొట్టేవాళ్ళు నేను చూశాను. మన బలమంతా దాని మీద చూపిస్తూ ఉంటే మళ్ళీ కుర్చీకి కట్టేసి కూడా కడుపులో గుద్దినట్టు ఉంటుంది. అప్పుడే చెంబు తీసుకుని బయటికి వెళ్ళాలని ప్రేరేపణలు ఇత్యాది ప్రమాదకరమైన సంగతులు. ఇక పాట ఆలోచించే టైం ఎక్కడ ఉందండి బాబు? అర్థమైన పాటల్లో మర్చిపోతున్నాం. కాస్త నిదానం, కాస్త ఆలోచించుకోవడానికి కాస్త నిశ్శబ్దం ఉండాలి. డ్రమ్ము కొట్టండి కానీ మీ బలమంతా చూపొద్దు. ఏదో కాస్త తాళం వేయటానికి తప్ప మీ ఉద్యోగం అంతా దాని మీద చూపిస్తారు. నేను డ్రమ్ముల సంఘంలోంచి వచ్చా. చాలాసార్లు అది తను కడుపులో గుద్దుతుంటే బయటకు వచ్చేసిన సందర్భాలు ఉంది. బయట నుంచి ఆరాధించుకునేవాడిని. ఈ ఆవేశం, ఉద్రేకము, చప్పుళ్ళు ఎక్కువైపోయి ఆలోచన పోయింది అసలు. పరిశుద్ధ యెరూషలేము సంఘము, పరిశుద్ధ యెరూషలేము సంఖ్య, పరిశుద్ధ గ్రంథము సూచించును. ఏమిటా సంఖ్య? 35-40 ఏళ్ళు పాడేశాం ఈ పాట. అది ఇదే 144,000 సంఘమును ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో చూపించాడు. మనం ఇదిగో ఇటు రమ్ము, గొర్రెపిల్ల భార్యను నీకు చూపించదా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనం. అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెళ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు కనపరచెదను అని నాతో
చెప్పి ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతము మీదకి కొనిపోయి యెరూషలేమును పరిశుద్ధ పట్టణము, దేవుని మహిమ గలదాయి, పరలోకమందున్న దేవుని వద్ద నుండి దిగువచ్చుట నాకు చూపాను. ఇటు రమ్ము, నేనేం చూపిస్తానన్నాడు అండి? గొర్రెపిల్ల యొక్క భార్యను, గొర్రెపిల్ల భార్యను చూపిస్తా, ఇటు రమ్మని ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళి ఒక నగరమును చూపించాడు. ఇదేంటయ్యా బాబు, పెళ్లి కూతురును చూపిస్తానంటే ఆశపడి వచ్చాను. పెళ్లి కూతురు నల్లగా ఉందా, తెల్లగా ఉందా, పొడుగా పొట్టా, ఎలాంటి ఆభరణాలు వేసుకుంది చూద్దామని వచ్చాడు ఈయన. పెళ్లి కూతురును చూపిస్తారన్నని ఒక నగరాన్ని చూపిస్తున్నాడు. ఈ పట్టణాన్ని చూపిస్తానంటే పెళ్లి కూతురు చూపిస్తారని తీసుకొచ్చావు అంటే బాగా చూడు బాబు, అదే పెళ్లి కూతురు. ఆ నగరమునకు 12 గుమ్మములున్నవి, 12 పునాదులున్నవి. 12 గుమ్మములు, 12 పునాదులు. 12 పునాదుల మీద అపోస్తలుల యొక్క 12 అపోస్తలుల పేర్లు రాయబడి ఉన్నవి. గుమ్మముల మీద ఇశ్రాయేలు గోత్రకర్తల 12 పేర్లు రాయబడి ఉన్నవి. 12 గుమ్మముల మీద ఇశ్రాయేలు గోత్రముల నామములు, 12 పునాదుల మీద 12 గొర్రెపిల్ల యొక్క అపోస్తలుల పేర్లు. పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రయ, ఫిలిప్పు, వీళ్ళ పేర్లు ఉన్నాయి. పైనేమో రూబేను, షిమ్యోను, లేవి, నఫ్తాలి, గాదు, ఆషేరు, అలా. ఇశ్రాయేలు జనాంగమునకు, పాత నిబంధన కాల సంఘమునకు ఆ గోత్రకర్తలు ప్రతినిధులు. ఈ కిందున్న వాళ్ళేమో కొత్త నిబంధన కాల సంఘమునకు ప్రతినిధులు. పాత నిబంధన భక్తులకు అందరికీ గోత్రకర్తలు ప్రతినిధులు, కొత్త నిబంధన కాల భక్తులందరికీ అపోస్తలులు ప్రతినిధులు. పాత నిబంధన, కొత్త నిబంధన ఈ 2 కాలముల భక్తులు కలిస్తేనే యేసు ప్రభు యొక్క పెళ్లి కుమార్తె సంఘము. చాలామంది పెళ్లి కుమార్తె సంఘం అంటే మా డినామినేషనే అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సిలాన్ పెంటెకోస్ట్ వారు అదే మాట, హెబ్రోను వారు అదే మాట, హెబ్రోను వారు అదే మాట, ఇండియా పెంటెకోస్ట్ వాళ్ళు అదే మాట, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వారు అదే మాట, మార్మానిజం అదే మాట. ఎవరికి వారు మా డినామినేషనే పెళ్లి కుమార్తె సంఘం అని. కానీ పెళ్లి కుమార్తె సంఘం అంటే ఒక డినామినేషన్ కాదండి. క్రీస్తుకు పూర్వము, క్రీస్తుకు తరువాత 6000 ఏళ్ళ మానవ చరిత్రంతటిలో దేవుని కృపచేత విమోచింపబడిన భక్త సమాజం అంతా కలిసిందే పెళ్లి కుమార్తె సంఘం. మహిమ ప్రపంచం అనే గ్రంథం మరి కాపీలు ఉన్నాయో లేవో తెలియదు, మళ్ళీ పునర్ముద్రణకు వచ్చింది. ఆ గ్రంథం చదవండి, దాంట్లో ఫుల్గా వివరణ ఇచ్చాను. దేవుని బిడ్డలారా, పాత నిబంధన కాలములో రక్షింపబడిన వారు ఉన్నారు, ఇశ్రాయేలీలే కాదు. బిలాము ఇశ్రాయేలీయుడు కాదు. బిలాము ఎవరని? ఇశ్రాయేలీయుడా కాదు, మిద్యానీయుడు. దాని అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడని యెహోవా ప్రతి సాయంత్రము బిలాము దగ్గరకు వచ్చి ముచ్చట పెట్టి సంభాషణ చేసి వెళ్ళేవాడు. అతడు ఇశ్రాయేలీయుడు కాదు, సున్నతి పొందినవాడు కాదు, ధర్మశాస్త్రం తెలిసినవాడు కాదు. కానీ సృష్టికర్త అయిన దేవుని స్నేహితుడు బిలాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అలాంటి బిలాములు పాత నిబంధనలు ఎంతమంది ఉన్నారో, అలాగే దేవునితో స్నేహము చేసిన కొందరు భక్తులు ఇండియాలో కూడా ఉన్నారు. అలాంటి మహర్షులు వేదములలో కొన్ని శ్లోకములు రాశారు. అదే ఈనాడు క్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. ఋగ్వేదములో, సామవేదములో, కృష్ణ యజుర్వేదములో, శుక్ల యజుర్వేదములో, భవిష్య పురాణంలో యేసును కూర్చిన సాక్ష్యములున్నవి. ఎందుకున్నాయి అనుకున్నారు? వాళ్ళు భారతదేశములోని బిలాములు అన్నమాట. సున్నతి కార్యక్రమంతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా వాళ్ళు దేవుని అన్వేషించి కనుక్కొని దేవుని ఫ్రెండ్స్ అయిపోయారు. అలాగ అనేక మంది ఉన్నారనడానికి ఒక చిన్న
హెచ్చరిక, చిన్న సూచన బిలాము యొక్క జీవితం. ఇశ్రాయేలు జాతి వెలుపల కూడా యెహోవా భక్తులు ఉన్నారు. అందుకే నాద బ్రహ్మము, ప్రణవము, ఓంకారము, ఆది సంభూతుడు యజ్ఞం అయ్యాడు. ఇవన్నీ మనకి ఎలాగొచ్చినాయి అనుకున్నారు? బైబిల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ఆ గ్రంథాల్లో ఉంది. ఎందుకంటే భారతదేశంలో బిలాము వలె దేవుని స్నేహితులైన మహర్షులు ఉన్నారు. వారు వ్రాసిన శ్లోకాలవి. ఇలాగూ పాత నిబంధన కాల భక్తులు ఎన్నో కోట్ల మంది, కొత్త నిబంధన కాల భక్తులు ఎన్నో కోట్ల మంది. వీళ్ళు కలిసినదే ఏక శరీరము. ఆ ఏక శరీరమే క్రీస్తు సంఘము. అదే పెండ్లి కుమార్తె. ఈ మొత్తము నగరము కోటాన కోట్ల మంది విశ్వాసులు కలిగిన నగరపు సంఖ్య పైన 12, కింద 12. 12 ఇంటూ 12 144. ఆ ప్రక్కన 3 సున్నాలు ఎక్కడ తెచ్చావు గురువు గారు అని మీరు అడగచ్చు. ఆ పక్కన 3 సున్నాలు ఎక్కడున్నాయంటే ఎక్కడివంటే 1000 అనేది ఆశీర్వాదపు సంఖ్య. వారిలో ఒంటరి అయిన వాడు 900 అనుందా? వారిలో ఒంటరి అయిన వాడు 1,00,000 మంది అనొచ్చు కదా. పోనీ నీ సొమ్మేం పోయిందయ్యా అను, 10,000 అను. ఒంటరి అయిన వాడు ఎంతమంది అగును? 10 లక్షలు అగును అన్నాడు. నీ సొమ్మేం పోయింది? ఖర్చు ఏమైనా? వారిలో ఒంటరి అయిన వాడు 10 లక్షలు అంటే బాగుండు కదా. 1000 కోట్లగును అంటే ఇంకా బాగుండు కదా. చాలా ఎక్కువ మంది అవుతాడు అనడానికి దేవుడు ఏం చెప్పాడు? 1000 మంది అనగా 1000 ఆశీర్వాదమునకు సూచన అయిన సంఖ్య. కనుక 12 ఇంటూ 12 144. ఒకడు 1000 మంది అడిగితే 144 మంది 144,000 అవుతారు. అది పరిశుద్ధ యెరూషలేము యొక్క సంఖ్య. అందులో నీ పేరున్నదా అని భక్తుడు పాట రాశాడు. ఏంటి పాడుతున్నాను, ఎందుకు పాడుతున్నానని ఆలోచించుకోవాలి. నేను ఎన్నో ప్రసంగాల్లో చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను. ఆ రథం వెనుక పరిగెడుతూ ఇథియోపియుడైన నపుంసకుడు కందాచేరా అని ఆర్థిక మంత్రి ప్రయాణిస్తున్న రథం ఉంది చూశారు, కాజాకు పోయే మార్గంలో. ఆ వెనుక ఫిలిప్ గారు పరిగెడుతున్నాడు. ఇవాంజలిస్ట్ ఫిలిప్ ఏమన్నాడు? అయ్యా, నీవు చదువుతున్నది నీవు గ్రహించుచున్నావా అన్నాడు. ఇప్పుడు సంఘ కన్యక రథంలో పరిగెడుతోంది, నేను వెనక పరిగెత్తుకుంటూ వచ్చా. అట్లాంటి ప్రశ్నలు నేను అడుగుతున్నా. అమ్మా, నువ్వు పాడుతున్నది నీవు గ్రహించుతున్నావా? దమ్ము కొట్టేసి పాడేస్తున్నావు. అసలు పాత పాటలలో లేని ప్రసంగం లేనే లేదు. నేను ఎంత లోతైన నిగూఢ మర్మం వెలికి తీసి పాడినా, చెప్పినా, బోధించినా అది ఏనాడో 100 ఏళ్ల కిందట పురుషోత్తం చౌదరి గారు ఎవరో రాసేశారు. పాత పాటలు మర్చిపోయావు. కొత్త పాటలు ఏమైనా అంటే మళ్ళీ నా మీద విసుక్కుంటున్నారు జనాలు. ఏమి చేసే బోధెడు చేసుకుని వెళ్ళిపోకుండా కొత్త పాటల మీద విరుచుకుపడతాడు ఏమిటండి? మేమందరం మేము మనుషులం కాదు, మేము భక్తులం కాదా? చౌదరి పురుషోత్తం ఒకడే భక్తుడా? నాకు పాటలు రావాలి, మేము పాడకూడదా అని చెప్పేసి నా మీద కొంతమంది కోప్పడుతున్నారు. వాళ్ళకి మా వందనాలు. పోనీ గొడవ ఎందుకు? అసలు ఉన్న గొడవలే పెట్టుకోలేకుండా కొత్త గొడవ ఎందుకండి? కానీ పాత పాటలు మళ్ళీ ధ్యానించినంత వరకు మనము సంపూర్ణుల మగుట చాలా కష్టమని మాత్రం విన్నవిస్తున్నాను. పరిశుద్ధ యెరూషలేము సంఖ్య 144 అనగా అది కూడా ఒక ఉపమాన సంఖ్య, అక్షరార్థం కాదు. ఇప్పుడు వినండి. 7 కొమ్ములంటే 7 కొమ్ములు కాదు, 7 కన్నులంటే 7 కన్నులు కాదు, 7 దీపస్తంభాలంటే కేవలం 7 స్తంభాలని అర్థం కాదు. 7 కళ్ళంటే సర్వజ్ఞానము, అనంత జ్ఞానము. 7 కొమ్ములంటే సర్వశక్తి, సర్వాధికారము. 7 సంఘములంటే సార్వత్రిక ప్రపంచవ్యాప్త క్రైస్తవ సంఘము అని 7 దీపస్తంభాలంటే అర్థం. అలాగే 7
ఏడు 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 దీనికంత ఉపమాన సంఖ్య అర్థం ఉన్నట్టు 1000 ఏండ్లు అనగా 1000 ఏళ్ళని కాదు, చాలా దీర్ఘకాలం అని అర్థం. అబ్రాహామును ఒంటరిగా ఉండగా దేవుడు పిలిచాడు. 1000 మంది అయ్యారా? కాదు. ఐగుప్తులో నుండి బయటకు వచ్చినప్పుడే స్త్రీలు పిల్లలు కాక పురుషులు 6 లక్షల కాల్బలము. యుద్ధమునకు బయలుదేరే సత్తా ఉన్న ఎదిగిన పురుషులే 6 లక్షలు. మరి ఒంటరైన వాడు 1000 మందములు అనే మాట ఏమైపోయింది? 1000 అనగా చాలా ఎక్కువ అని అర్థం బాబు. అలాగే 1000 సంవత్సరాలంటే 1000 ఏళ్ళే కాదు, చాలా దీర్ఘకాలం అని అర్థం. క్రీస్తు ప్రభు 1000 ఏళ్ల పరిపాలన. ఎప్పుడో యేసు రావడం ఏంటి? ఇప్పుడు యేసు రాజు కాడా? యేసు ప్రభు వాడు రాజే. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 25. తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచూ ఉండవలెను. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? రాజ్య పరిపాలన చేయుచున్నాడు కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు యేసయ్య? రాజ్య పరిపాలన చేయుచున్నాడు. ఎప్పటిదాకా చేస్తూ ఉంటాడు? తన శత్రువులందరినీ దేవుడు తన పాదముల కింద ఉంచు వరకు యేసయ్య ఏం చేస్తుంటాడు? మరి రాజ్యంలోనే ఉన్నాడు ఇప్పుడు యేసు ప్రభువు వారు. యేసు ప్రభువు వారు రాజ్యపాలన చేస్తున్నాడు బాబు. మునుముందు ఎప్పుడో వచ్చి రాజ్యం చేయడం ఏంటి? చనిపోయి లేచి పునరుద్ధానుడై ఆరోహణుడై వెళ్ళగానే తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. తండ్రి అయిన దేవుడు ఎక్కడున్నాడు? సింహాసనం మీద కూర్చున్నాడు. యేసయ్య వెళ్ళి ఎక్కడున్నాడు? ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చున్నాడు. మళ్ళీ యేసయ్య రాజ్యం చేయడం ఏంటి? ఇప్పుడే రాజు ఆయన. ఇది సుందరరావు గారి బోధ, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వారి బోధ. ఇంతసేపు నేను వాళ్ళ బోధ చెప్తున్నాను సుమా, ఇది నా బోధ కాదు. 1000 ఏళ్ల పరిపాలన ఎప్పుడు ప్రారంభమైందట? పెంతెకోస్తు పండగ నాడు. మరి 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభమై 2000 ఏళ్ళు అయింది కదయ్యా. ఇదే 1000 ఏళ్ల పరిపాలన అని మనం అడిగితే వాళ్ళేమంటున్నారు? అసలు 1000 అంటే 1000 కాదు. యేసు ప్రభు వారు 1000 ఏళ్ళు వెళ్తాడు ఏమిటండి? యుగ యుగములు ఏలునోనుంది బైబిల్లో. లూకాసు వార్త 1వ అధ్యాయము 33వ వచనం. ఆయన యాకోబు వంశస్థులను, అది ఎన్నేళ్ళు ఏలును? యుగ యుగములు ఏలును. యేసు ప్రభు వారు 1000 ఏళ్ళే పరిపాలించేది ఏమండి? ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, యుగ యుగములు ఏలే రాజ్యం. ఓన్లీ 1000 ఇయర్స్ యేసు ఏలడం. ఎన్నేళ్ళు పరిపాలిస్తారని గబ్రియలు చెబుతున్నాడు ఇక్కడ. యుగ యుగములు, ఆ యుగ యుగముల కాలమును ఉపమాన రీతిగా 1000 ఏళ్ళు అన్నారు. అసలు అంశంలోకి వస్తాను బాబు. ఇది సత్యము వలనే కనిపించుచున్నది కానీ ఇది కేవలము అసత్యము. బాగా వినండి. 1000 సంవత్సరాల పరిపాలన ఇప్పుడు జరగడం లేదు. దానికి కారణాలు చెబుతున్నాను వినండి. 1000 సంవత్సరాల పరిపాలన ఇప్పుడు జరుగుతున్న సమయము కాదు అనడానికి కారణాలు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము చూడండి. 20వ అధ్యాయము 3వ వచనం. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు వాడు జనములను ఇక మోసపరచకుండునట్లు అగాధమును మోసి దానికి ముద్ర వేశాను. ప్రియులారా, 1000 ఏళ్ల పరిపాలన కాలములో సాతాను ఏమి చేయబడి ఉంటాడు? బంధింపబడి జనమును మోసగించలేని స్థితిలో ఉంటాడు. కానీ మరి ఇప్పుడు సైతాను ఏం చేస్తున్నాడో పేతురు చెప్తాడు. 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనములో, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. అపవాది
ఎవరిని మృంగుదునా అని వెదుకుచు లోకములో తిరుగుచున్నాడా, లేక అగాధ కూపములో ఇప్పుడు బంధించబడి ఉన్నాడా? ఎవరిని మింగుదునా అని వెదుకుచు తిరుగుచున్నాడు. ఇది ఒకవేళ 1000 ఏళ్ల రాజ్యం అయితే వాడు ఏం చేయబడి ఉండాలి? బంధించబడి ఉండాలి. వాడు బంధించబడలేదు కనుక ఇది ఏం కాదు, 1000 ఏళ్ల రాజ్యం ఇది కాదు. ఇది మొదటి కారణం. రెండవ కారణం ఏమిటంటే, ఇది 1000 ఏళ్ల రాజ్యం అయితే కనుక క్రీస్తునందున్న విశ్వాసులు రాజ్యాధికారము పొంది ఉంటారు. ఇప్పుడు రాజ్యం చేస్తున్నామా మనం? దానికి ఆయన అంటాడు, మనం రాజులైన యాజక సమూహం అని చెప్పారు కదండి అంటాడు ఆయన. అవును, రాజులైన యాజక సమూహం అని బైబిల్లో ఉంటే సరిపోతుందా? ఇప్పుడు ఎవరైనా విశ్వాసులు రాజ్యం చేస్తున్నారా? ఏమండి, ఒకవేళ ఇది కనుక విశ్వాసుల రాజ్యం అయితే దారాసింగ్ గ్రాహం స్టేన్స్ చంపగలుగుతాడా? చంపిన తర్వాత వాడు 3 సంవత్సరాలు తిరుగుతాడా? దేవుని బిడ్డలారా, విశ్వాసులు ఈనాడు ప్రపంచమును పరిపాలించడం లేదు కనుక ఇది 1000 ఏళ్ల రాజ్యము కాదు. ఇది రెండవ కారణం. మూడవ కారణం, ఇది 1000 ఏళ్ల రాజ్యం ఎందుకు కాదు అంటే, 1000 ఏళ్ల రాజ్యమునకు ముందు విశ్వాసుల పునరుద్ధానము జరగాలి. ఇది మూడవ కారణం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనము చదవండి. అంతటా సింహాసనములను చూసితిని, వాటి మీద ఆశీనులయుండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. ఆ క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక నొసళ్ళయందు గాని చేతులయందు గాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును తల నరికి చంపబడిన వారి ఆత్మలను చూచి తిని, వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసింది. ప్రభునందు ప్రియులారా, వారు బ్రతికిన వారై యేసు ప్రభు వారు మళ్ళీ వచ్చినప్పుడు యేసునందు విశ్వాసం ఉంచి మరణించిన వారు మరలా లేపబడుదురని 2000 ఏండ్ల నుండి క్రైస్తవ సంఘం ఎదురు చూస్తూ ఉంది. ఇది మన శుభప్రదమైన నిరీక్షణ. యేసు మళ్ళీ వస్తాడు. అప్పుడు భక్తులు, చనిపోయిన భక్తులు మళ్ళీ లేస్తారు. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 16వ వచనములో ఆ నిరీక్షణ రాయబడి ఉన్నది. ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగి వస్తాడు. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదన సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ప్రభువును ఎదుర్కొనుటకు ఏకముగా ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. దేవుని బిడ్డలారా, యేసయ్య వచ్చినప్పుడు భక్తుల పునరుద్ధానము జరుగుతుంది. ఈ భక్తుల పునరుద్ధానము జరిగిన తరువాత 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభమవుతుంది. బ్రతికిన వారై 1000 ఏళ్ళు రాజ్యము చేసింది. దానికి ఆయన అంటాడు, పునరుద్ధానం అంటే అది కాదు బాబు, ఇప్పుడే మనం లేచి ఉన్నాము. ఈ దశలో చెబుతున్నా, ఈ రకమైన వ్యాఖ్యాన పద్ధతి, వాళ్ళ వ్యాఖ్యాన పద్ధతిని ఏమంటారంటే, ప్రకటన గ్రంథమునకు 4 విధముల వ్యాఖ్యాన పద్ధతులను బోధకులు అన్వయించారు. ఆ 4 రకములు చెబుతాను. అవసరమైన వాళ్ళు గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. మొదటిది ఫ్యూచరిస్టిక్,
భవిష్యత్ కాల సంభవ వ్యాఖ్యానము, భవిష్యత్ కాల అన్వయ వ్యాఖ్యానం అని రాసుకోండి. భవిష్యత్ కాలాన్వయ వ్యాఖ్యానము, ఫ్యూచరిస్టిక్ ఇంటర్ప్రిటేషన్. రెండవది హిస్టారికల్ ఇంటర్ప్రిటేషన్, చారిత్రక అన్వయ వ్యాఖ్యానము. అంటే జరిగిపోయినా జరుగుతున్న చరిత్రకు దీన్ని అన్వయిస్తుంటారు. ఇవన్నీ జరిగిపోయిన వాటికి అంటే క్రీస్తుకు వెనకట ఉన్నవి, తర్వాత ఉన్నవి, ఇప్పుడు బలకాలానికి ముందు వెనక ఉన్న అన్ని మొత్తం 6000 ఏళ్ల చరిత్రలో ఎక్కడ ఏది దొరికినా దాన్ని దీనికి అన్వయిస్తూ ఉంటారు. దీన్ని ఏమంటారంటే హిస్టారికల్ ఇంటర్ప్రిటేషన్, అంటే చారిత్రక అన్వయ వ్యాఖ్యానము. దాన్నే ఇంకో మాట, దానికే ఇంకో పేరు కంటిన్యూవల్ ఇంటర్ప్రిటేషన్. కంటిన్యూవల్ ఇంటర్ప్రిటేషన్ అంటే ప్రకటన గ్రంథములోని సంగతులు జరిగిపోయాయి, జరుగుతున్నాయి, జరగబోతున్నాయి, అవి ఒకసారి జరగబోతున్న స్పెషల్ టైం ఏమి దానికి లేదు అనే విషయం. మూడవది ఐడియలిస్టిక్ ఇంటర్ప్రిటేషన్, ఐడియలిస్టిక్ లేక స్పిరిచువల్ ఇంటర్ప్రిటేషన్. దీనికి ఇంగ్లీష్లో రాసుకుంటే ఐడియలిస్టిక్ ఇంటర్ప్రిటేషన్ అని రాసుకోండి. థ్యాంక్ యూ బ్రదర్. ఐడియలిస్టిక్ అనే దానికి తెలుగులో రాసుకోవాలంటే ఉపమానార్థక వ్యాఖ్యానము అని తెలుగులో రాసుకోండి. దాన్ని అన్నిటిని స్పిరిచువలైజ్ చేస్తూ ఉంటారన్నమాట. అన్నిటిని కూడా ఆధ్యాత్మికీకరిస్తూ ఉంటారు. కొన్నిసార్లు తెలుగు కంటే ఇంగ్లీషే సింపుల్గా ఉంటుంది. ఇంగ్లీష్లో ఏం చెప్తామంటే స్పిరిచువలైజ్ చేస్తున్నారు అని అంటాం. ఇంగ్లీష్లో చెప్తే స్పిరిచువలైజ్ చేస్తున్నారని, తెలుగు చెప్పాలంటే ఆధ్యాత్మికీకరిస్తున్నారు అని. అంటే అన్నిటికీ ఆధ్యాత్మిక భావం చెబుతారన్నమాట. క్రూర మృగం అంటే అది రియల్గా ఒక రాజు ఏమి రాడు, అది ఒక శక్తి, అది ఇలాగ. అబద్ధ ప్రవక్త అంటే నిజంగా ప్రవక్త ఏమి రాడు, అది ఒక విధమైన సకల దుర్బోధలకు అది ఒక ఉపమాన రూపము అని. ఇలాగన్నిటికీ ఆధ్యాత్మిక భావము, యౌగికార్థము చెప్పడం, దాన్ని ఏమంటారు ఉపమానార్థక వ్యాఖ్యానం. నాలుగవది ఆ మిలేనియల్ ఇంటర్ప్రిటేషన్. ప్రకటన గ్రంథానికి ఆ మిలేనియల్ స్కూల్ ఆఫ్ థాట్ అనంటే సహస్రాబ్ది పాలనానంతర రాకడ సిద్ధాంతము. ఇది నాలుగవది. అసలు వాళ్ళు ఏం చెప్తారంటే అసలు యేసయ్య ముందు రావడం, తర్వాత 1000 ఏళ్ల పరిపాలన చేయడం, భక్తులు లేవడం, ఇదంతా ఏం ఉండదండి. ఇది ఇలాగ ఉంటుండగానే ఈ సమాజంలో మార్పు వచ్చేస్తుంది. మార్పు వచ్చేసాక మంచి స్వర్ణయుగం వస్తుంది. ఇలా ఉంటుండగానే సువార్త చెప్పి అందరూ మారిపోతారు. అప్పుడు లోకమంతా స్వర్ణయుగం వచ్చేస్తుంది, నీతి పాలన వచ్చేస్తుంది. ఆ తరువాత అప్పుడు ప్రపంచం మునిగిపోదు, అప్పుడు యేసయ్య వస్తాడు తప్ప అంతవరకు ఇవన్నీ ఒట్టివే. ఏవి ఈ మృగాలు, ఇవన్నీ ఏమంటారు, బూరలు, ఈ తెగుళ్ళు, ఈ మిడతలు, గుర్రా, ఇవన్నీ వచ్చివే. అవన్నీ కూడా సాదృశ్యములే, ఇవేమీ జరగవు. ఇప్పట్లో రాడు. ఎప్పుడు వస్తాడంటే మన సువార్త చెప్పి లోకమంతా కన్వర్ట్ అయిపోతుందిట. అప్పుడు లోకమంతా మంచి స్వర్ణయుగం వచ్చేస్తుంది, సస్యశ్యామలంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అది అయిన తర్వాత అప్పుడు యేసయ్య వస్తాడు, అప్పుడు కొత్త యుగం. అప్పటి వరకు ఏమీ జరగదు. దీన్ని ఆ మిలేనియల్ స్కూల్ ఆఫ్ థాట్ అని అంటారు. అంటే సహస్రాబ్ది పాలన అనంతర అన్వయ పద్ధతి ఇది. చూడారా, ఈ అన్నిటిలో ఇప్పుడు శ్రీ గౌరవనీయ శ్రీమాన్ టి.డి. సుందర్రావయ్య గారి మరియు వారి యొక్క మాతృ సంఘమైన చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వారి స్కూల్ ఆఫ్ థాట్, వారి యొక్క వేదాంత విధానం ఏమిటంటే ఈ ఐడియలిస్టిక్ ఇంటర్ప్రిటేషన్ అన్నమాట. ఐడియలిస్టిక్ అండ్ కంటిన్యూవల్ రెండు కలిపి
వారు వ్యాఖ్యానం చేస్తున్నారు. ఆయన కనిపెట్టిందేది కాదు, ఇవన్నీ 100 ఏళ్ల కిందటి నుంచే, నేను చెప్పింది కూడా 100 ఏళ్ల కింద నుంచే ఉన్నాయి. ఇందులో కొత్తగా ఏం లేదు. దేవుని బిడ్డలారా, నేను ఏది కొత్తగా నాకు తెలిసిందని నేను చెప్పట్లేదు. పౌలు కాలము నుండి ఈనాటి వరకు అపోస్తలులు ప్రకటిస్తూ వచ్చిన బోధ ఈ తరంలో ఎత్తి పట్టుకునే డ్యూటీ దేవుడు నాకు అప్పగించాడు, అంతే. దేవుడి స్తోత్రం కలిగినగా. నాకన్నా ముందు అపోస్తలులు ఉన్నారు. నేనే స్పెషల్గా పైనుంచి పుట్టలేదు మెల్కీషెదెకులాగా. నాకు నేర్పించిన గురువులు ఉన్నారు. ఆ గురువులు నేర్పిన సత్యాన్ని నమ్మకంగా మోసుకు తిరుగుతున్నాను. అదే నా ధన్యత. దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. మంచిది. ఇది కేవలము పొరపాటు వ్యాఖ్యాన పద్ధతి. నేను మూడో కారణం ఏం చెప్పాను? మొదటి కారణం ఏం చెప్పాను? కారణం ఇది ఈ 1000 ఏళ్ల పరిపాలన ఎప్పుడు జరగడం లేదు అనడానికి మొదటి కారణం ఏంటి? సాతాను ఇప్పుడు బంధింపబడలేదు కాబట్టి ఇది 1000 ఏళ్ల పాలన. రెండవది ఏం చెప్పాను? విశ్వాసులు ఇప్పుడు రాజ్యం చేయట్లేదు, ఎక్కడ పట్టుకొని చంపుతున్నారు కాబట్టి ఇది 1000 ఏళ్ల పరిపాలన కాదు. మూడవది ఏం చెప్పాను అయ్యా? పునరుద్ధానం జరగాలి. పునరుద్ధానం అయ్యాక వారు బ్రతికిన వారై, అక్కడ నేను ఈ ఇంటర్ప్రిటేషన్స్ లోపలికి వెళ్ళాను. ఎందుకంటే పునరుద్ధానం జరిగిపోయిందయ్యా బాబు అంటున్నారు వాళ్ళు. పునరుద్ధానం అనగా వారు అక్షరార్థ పునరుద్ధానముగా తీసుకోవడం లేదు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం ప్రకారం ఇదివరకే పునరుద్ధానం అయిపోయినది కదా అంటున్నారన్నమాట. ఇది సుందరరామయ్య గారి బోధ. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మనం ఏమై ఉంటిమి? చచ్చి ఉంటిమి, చచ్చిన వారమై ఉంటిమి. ఆయన ఇప్పుడు మనం ఏం చేశాడు? బ్రతికించాడు. చచ్చిన వాడు లేస్తే దాన్ని ఏమంటారు? పునరుద్ధానం. మరి అదే పునరుద్ధానం అయిపోయిందిగా. మనము పాపముల్లో చచ్చి ఉంటిమి, యేసునందు మనం ఏం చేయబడ్డాం? బ్రతికించబడ్డాం. బ్రతికించబడ్డాక మనకి ఏం పేరు పెట్టాడు? రాజులైన. మరి పునరుద్ధానం అయిపోయింది, రాజులైన యాజకం. మరి అదే మరి, అందుకే ఇది 1000 ఏళ్ల రాజ్యం అంటారు. ఎవ్రీథింగ్ స్పిరిచువలైజింగ్ అన్నమాట. బాబు, మనము విశ్వసించినప్పుడు పాపములలో మృతులమై ఉండి చచ్చిన వారితో సమానముగా ఉండిన మనలను ఆయన బ్రతికించాడు, వాస్తవమే. కానీ విశ్వాసులకు మహిమ శరీరములిచ్చే పునరుద్ధానం ఒకటి ఉన్నది కదా. అది ఆ వేదాంత పండితుల వర్గము వారు మర్చిపోయారు. అది పునరుద్ధానం కాదు. చచ్చినవాడు మళ్ళీ లేచినట్లు రక్షణ పొందాము, ఆత్మీయంగా చచ్చి ఉంటిమి, ఆత్మీయముగా పునరుద్ధానం పొంది, అది కాదు పునరుద్ధానం అంటే. పునరుద్ధానం అంటే ఏమిటంటే, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాలు చూడండి. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తును మన రక్షకుని నిమిత్తము మనము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోబరుచుకున్న జాలిన తన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. దట్ ఈస్ వాట్ వీ మీన్ బై రిజరక్షన్. పునరుద్ధానం అంటే అది. మన మట్టి శరీరం, మన దీన శరీరం ఎలా మారిపోతుందిట? యేసయ్య యొక్క మహిమగల శరీరమునకు సమాన రూపముగా మారిపోతుందట. యేసు ప్రభువు వారు తలుపులు మూసేసి ఉండగా గోడల్లో నుంచి లోపలికి వచ్చేశారు. సమాధానమగునుగాక. యూదుల భయము చేత, రోమియుల భయము చేత తలుపులు బిగించుకొని లోపల భయపడతా కూర్చున్నారు శిష్యులు. ఎలాగొచ్చేసాడో గోడల్లో నుంచి వచ్చేసి సమాధానమగునుగాక అన్నారు. తలచుకుంటే
అంతర్ధానం మాయమైపోయాడు. కావాలనుకున్నప్పుడు ప్రత్యక్షమయ్యాడు. కనిపించకుండా పోతాడు, కనబడతాడు. చిటికలో ఇక్కడి నుంచి మళ్ళీ అవతలికి వెళ్ళిపోతాడు. 1000 మైళ్ళ దూరమైనా క్షణంలో వెళ్ళిపోతాడు. అది మహిమ శరీరం.